సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావును పోలీసులు నిర్బంధించారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఆయనను అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు తమను అడ్డుకోవడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే నిర్బంధాలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావును పోలీసులు నిర్బంధించారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఆయన అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు తమను అడ్డుకోవడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే నిర్బంధాలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఇక పోలీసులు అనుమతించట్లేదని తమను అడ్డుకోవడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే నిర్బంధాలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ లో అందిస్తారు. లహరి, చెప్పండి. టిమ్స్ హాస్పిటల్ కి ఈ రోజు సనత్ నగర్ కి చేరుకోవాల్సినటువంటి మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే చాలా మంది కూడా సబితా ఇంద్రారెడ్డితో పాటు ముఖ్య నేతలు కూడా ఈ రోజు వెళ్ళాలి పిలుపునివ్వడం జరిగింది మంత్రి హరీష్ రావు. కానీ ఈ రోజు మార్నింగే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని. శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డితో పాటు అలాగే కొత్తపేటలో హరీష్ రావు ఇంటి దగ్గర కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సో టిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళి పూర్తిగా పర్యవేక్షి అక్కడ ఉన్నటువంటి ఏదైనా వెసులుబాట్లు కావచ్చు ప్రతి పర్యవేక్షించాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్న ఏదైనా మొత్తం కూడా డొల్లతనం గురించి బయటపడుతుందని ఒక ఆరోపిస్తున్నారు. సో అట్లాంటిది ఏం లేదు, ఎందుకంటే మేమే కొబ్బరికాయ కొట్టి మేమే ఆ టిమ్స్ హాస్పిటల్ ని ప్రారంభించాము, అట్లాంటిది మేమెందుకు అట్లాంటి పనులు చేస్తామంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే హరీష్ రావు మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ భవన్ కి చేరుకోబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా ప్రజలకు ప్రజా సమస్యల గురించి మాట్లాడితే డొల్లతనం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా మంత్రి హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది. సో కొంతమంది నేతలు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 22A సెక్షన్ చాలా వరకు కూడా ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకే ఆ స్థలం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. ఆ స్థలం వారికి చెందుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చాలా మంది కొంతమంది రైతులు కావచ్చు, రైతాంగానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రజలైతే ఇబ్బందులు పడతారని చెప్పుకోవచ్చు. సో కొంతమంది జిల్లాల నుంచి వచ్చారు బీఆర్ఎస్ భవన్ కి, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లాంటి సంక్షేమ పథకాల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎక్కడి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు హరీష్ రావుతో పాటు మిగతా మంత్రులను కూడా, మాజీ మంత్రులను. సో దీన్ని ఎలా చూడొచ్చు? అంటే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని వ్యవహారాలు బయట పడతాయని చెప్పేసి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారని మీరు అనుకుంటున్నారు? ఓకే, 22A సెక్షన్ ప్రొహిబిటెడ్ ఏరియాలో. సో దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటుంది?
కాకుండా మేము చూస్తున్నాము అని చెప్పేసి మొన్న సభలో కూడా చెప్పడం జరిగింది. దీనికి దానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అంటే నిరుద్యోగుల సమస్యలు మా 30,000 జీతం పెంచట్లేదు అంటే నిజంగా మీరు అన్నట్టుగా నిత్యావసర వస్తువుల ధరలు రకరకాల పెరిగిపోతూనే ఉన్నాయి. జీత భత్యాలతో పోలిస్తే అసలు ఏమీ సరిపోవట్లేదు. అదనంగా మనం అప్పుది తెచ్చి మరి కుటుంబం పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి మెయిన్ గా సమస్య డైరెక్ట్ గా కనీస వేతనం అమలు చేస్తున్నాము. ఎక్కడ అమలవుతుంది పరిస్థితుల్లో కనీసం ప్రజాపాలన జీతం కోరిక ఏదైతే నిరుద్యోగ అంశాన్ని బద్దెక్కినామో అది పరిచి లోపల సర్వే లోపల శాంతి నిర్వహిస్తున్నాం. మమ్మల్ని ఎగ్జామ్ రాయని కూడా 60% పాస్ ఎగ్జామ్ ర్యాంక్ చేసినట్టు సీట్ సెక్షన్ పాస్ సీట్ సెక్షన్ మొత్తం అందరూ కూడా సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవితంలో ఎట్లాంటి చెప్పేసి మేము కాంగ్రెస్ అన్నిటినీ కూడా నిరుద్యోగులకు వరకు ఇక్కడ న్యాయం భవన్కి చేరుకోవడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఈ రోజు హౌస్ అరెస్ట్ తో పాటు కొంతమంది ఉన్నటువంటి చెప్పకుండా ఇక్కడికి రావడం జరిగింది బీఆర్ఎస్ భవన్ కి. సో మొత్తం మీద అయితే మొత్తం ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అయితే బీఆర్ఎస్ భవన్ లో నెలకొందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ లహరి. నీకు హాస్పిటల్ పోవద్దు,
ఓకే నా ఎంబడి రా పెళ్లికి తీసుకుపోయినాను హాస్పిటల్కి వద్దాను కదా పెళ్లికి పోవడానికి నీకేం వచ్చింది నా ఎంబడి రా నేను హాస్పిటల్ పోతే ఆపు నన్ను పెళ్లికి పోతా పోయి పెళ్లికి పోవడానికి ఏంది? నా ఎంబడ కూర్చో నా ఎంబడ కూర్చో దవాఖాన పోతే మీకు భయం అయింది మీ గవర్నమెంట్ కు రేవంత్ రెడ్డికి దవాఖాన పోను బండ్ల కూర్చో ఆడికి పోతే దవాఖానలు అంతా డొల్లతనం బయటపడుతుంది వీళ్ళ లంగతనం అంతా బయటపడుతుంది అని పోనిస్తలేరు పోని మరి దవాఖాన పోను భవన్ పోతా తెలంగాణ భవన్ పోయి ఈ ఆనందం ఎత్తలేడు ఈ ఆనందం ఏ రమణ గౌడ్ సాబ్ లీవ్ లో పోయినావు మళ్ళీ వచ్చినావు పోయిందా నువ్వు మళ్ళీ వచ్చినావు లీవ్ లో పోయి కాదు నేను పెళ్లికి పోతానే తెలంగాణ భవన్ పోతానే